Good morning, students. Today we are going to discuss one problem. Find two numbers whose sum is 27 and product is 182. Okay, so let one number be x. Let one number be x. సో అప్పుడు సెకండ్ నెంబర్ ఏమవుద్ది? సెకండ్ నెంబర్ ఈక్వల్స్ టు 27 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే టూ నెంబర్స్ని సమ్ చేస్తే మనకి 27 రావాలి కాబట్టి అప్పుడు వన్ నెంబర్ ఎక్స్ అయిందంటే ఆటోమేటిక్గా సెకండ్ నెంబర్ వచ్చేసి 27 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో ఆల్సో గివెన్ దట్ ప్రోడక్ట్ ఈజ్ 182. సో గివెన్ product is equals to 182. సో ప్రోడక్ట్ మీన్స్ ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని ప్రోడక్ట్ చేస్తే దట్ మీన్స్ మల్టిప్లై చేస్తే ఎంత రావాలి? 182 రావాలి. ఓకే, సో 182 దట్ మీన్స్ ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 182. So that means x into 27x minus x into x square, that equals to 182. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే 27x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ ప్లస్ 182 ఇటువైపు సేమ్ అవుతుంది మైనస్ 182 ఈక్వల్స్ టు 0. సో నెక్స్ట్ స్టెప్లో ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ని ఫస్ట్కి రాసుకుంటాము, 27xని మిడిల్లోకి రాసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 27x మైనస్ 182 ఈక్వల్స్ టు 0. ఎందుకంటే స్టార్టింగ్లో ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఉండాలి కాబట్టి ఈ టర్మ్ను ముందుకు రాసుకున్నాను, ఈ టర్మ్ను మిడిల్లోకి రాసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా మైనస్ అనేటువంటి స్టార్టింగ్లో ఉండకూడదంటే మరి ఏం చేయాలి? మైనస్ చేత టోటల్ ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలి. సో చేస్తే అప్పుడు మైనస్ కాస్త ప్లస్ అయిపోద్ది, ఈ ప్లస్ కాస్త మైనస్ అవుద్ది, అండ్ ఈ మైనస్ కాస్త ప్లస్ అవుద్ది. 182 ఈక్వల్స్ టు 0. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాక్టర్స్ 182కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఈ 182 ఉంది కదా, సో దీనికి ఫ్యాక్టర్స్ రాసుకుంటే కనుక 14 ఇంటూ 13 182 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీనికి మైనస్ ఇచ్చేస్తాం, దీనికి మైనస్. మైనస్ 14 మైనస్ 13 మైనస్ 27 అవుద్ది కాబట్టి సో మనకు సెట్ అవుతుంది. సో దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ సేమ్ రాసుకుంటాము, 182 కూడా సేమ్ రాసుకుంటాము. తర్వాత దీన్ని మైనస్ 14x మైనస్ 13x రాసుకుంటే మనకి సెట్ అవుతుంది ఈ విధంగా. నెక్స్ట్ గ్రూపింగ్ చేద్దాం. ఈ రెండు ఒక గ్రూపు, ఈ రెండు ఒక గ్రూపు. సో ఇక్కడ ఎక్స్ కామన్ తీసినట్టయితే ఇక్కడ ఎక్స్ ఉంటుంది మైనస్ 14xలో ఎక్స్ బయటకు వచ్చేస్తే 14 ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏమొస్తే సేమ్ ఇక్కడ కూడా సేమ్ రావాలని చెప్పాం కదా, సో కాబట్టి ఎక్స్ మైనస్ 14 వస్తుంది ఇక్కడ కూడా ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ టర్మ్ వచ్చేసి మనకి మైనస్ 13 వస్తుంది, ఎందుకంటే మైనస్ 13x మైనస్ 13 ఇంటూ ఎక్స్ మైనస్ 30x అవుతుంది కదా, సో కాబట్టి మైనస్ 13. నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది. దీంట్లో కూడా కామన్గా ఏముంది మనకి బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ మైనస్ 14 అనేటువంటిది కామన్గా ఉంది. సో దాన్ని కూడా మనం కామన్ తీసినట్టయితే ఎక్స్ మైనస్ 14 కామన్ తీస్తాము. ఇక్కడ ఏముంటుంది? ఇంకా ఎక్స్ మాత్రమే రిమైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 13 రిమైనింగ్ ఉంటుంది ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ ఎక్స్ మైనస్ 14 ఈక్వల్స్ టు 0 అవుద్ది. తర్వాత ఎక్స్ మైనస్ 13 ఈక్వల్స్ టు 0 అవుద్ది. సో దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇటువైపు వెళ్తే ప్లస్ 14 అవుతుంది, ఈ మైనస్ 13 అటువైపు వెళ్తే అవుద్ది ప్లస్ 13 అవుద్ది. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 14 తీసుకున్నట్టయితే విచ్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్స్ టు 14 తీసుకున్నట్టయితే దెన్ సెకండ్ నెంబర్ ఏమవుద్ది? సెకండ్ నెంబర్
ఈక్వల్స్ టు 27 మైనస్ 14 అవుద్ది. అంతే కదా. సో వన్ నెంబర్ వచ్చేసి 14 అయింది, మరి అనదర్ నెంబర్ వచ్చేసి 27 మైనస్ 14, దట్ ఈక్వల్స్ టు 13. therefore required numbers equals to 13 and 14. ఓకే, ఈ విధంగా.